షమీమా రోడ్రిగ్స్ ఇండియన్ ఉమెన్ క్రికెటర్. ఈ వీడియో కొంచెం క్రికెట్ నాలెడ్జ్ ఉన్నా కూడా మీకు అర్థమైపోతుంది. ఈ ఇయర్ ఉమెన్స్ వరల్డ్ కప్ మన ఇండియాలో జరుగుతుంది. మన ఉమెన్స్ టీమ్ స్టార్టింగ్ స్టేజ్లో ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అయినప్పుడు ఎవడైతే ఇంట్లో కూర్చొని జ్ఞానం ఇస్తాడో 2% కూడా క్రికెట్ నాలెడ్జ్ లేని ప్రతి ఒక్కడు మన ఇండియన్ ఉమెన్స్ టీంని ట్రోల్ చేశాడు. అలా ట్రోల్ చేసిన వాడికి సమాధానంగా మన ఇండియన్ టీం నాకౌట్ సెమీఫైనల్లో అడుగుపెట్టింది. సెమీఫైనల్లో ప్రత్యర్థి ఎవరు? ఆస్ట్రేలియా లాస్ట్ వాళ్ళ వరల్డ్ కప్ టూర్ నుంచి ఇప్పటి వరకు ఈ సెమీఫైనల్ వరకు ఒక్క ఓడిఐ మ్యాచ్ కూడా ఓడిపోలేదు. అలాంటి ఆస్ట్రేలియాకి నాకౌట్ గేమ్లో 339 చేసి చెక్ పెట్టాలంటే ఇట్ ఈస్ ఎ వెరీ టఫ్, బికాస్ ఇట్ ఈస్ ఎ హై ప్రెషర్ గేమ్. ఇది ట్రూలీ క్రికెట్ ఫ్యాన్ ఎవడైతే ఉంటాడో వాడే ఈ ప్రెషర్ని అర్థం చేసుకోగలడు. అలాంటి ప్రత్యర్థి అయిన ఆస్ట్రేలియాని నాకౌట్ చేయడానికి మన ఇండియా బరిలోకి దిగిన తర్వాత ఎర్లీ వికెట్స్ పడ్డాయి. షఫాలి వర్మ అండ్ స్మృతి మందన్ అవుట్ అయ్యారు. ఆ తర్వాత వచ్చిన జమీమా రోడ్రిగ్స్ అండ్ హర్మన్ ప్రీత్ కౌర్ ఇంపార్టెంట్ పార్ట్నర్షిప్ని వీళ్ళిద్దరూ నిలబెట్టారు. మ్యాచ్ని లాస్ట్ వరకు తీసుకువెళ్లారు అండ్ మ్యాచ్ని ఫినిష్ చేసి ఇండియాని గెలిపించారు అండ్ ఇండియాని ఫైనల్లోకి తీసుకువెళ్లారు. అలాంటి జమీమా రోడ్రిగ్స్ మ్యాచ్ అయిన తర్వాత ఫుల్ ఎమోషనల్గా మాట్లాడి ఎమోషనల్గా ఆమె ఓన్ పర్స్పెక్టివ్, అంటే తను ఆపుకోలేకపోయింది తన కంప్లీట్ ఎమోషనల్స్. జమీమా రోడ్రిగ్స్ ఏడ్చింది, హర్మన్ ప్రీత్ కౌర్ ఏడ్చింది, స్మృతి మందన ఏడ్చింది. ప్రతి ఒక్క ఇండియన్ క్రికెట్ ఫ్యాన్ ఎవడైతే క్రికెట్ని ఫాలో అవుతాడో, ఎవడైతే క్రికెట్ని చూశాడో ప్రతి ఒక్కడు ఏడ్చాడు. బికాస్ ఇట్ ఈస్ ఏ ఆస్ట్రేలియా అండ్ అలాంటి ఆస్ట్రేలియా పైన గెలవడం ఇట్ వాజ్ ఇంపాసిబుల్ అట్ వన్ స్టేజ్. బట్ వీళ్ళు అండ్ అవర్ ఇండియన్ గర్ల్స్, అవర్ ఇండియన్ ఉమెన్ హ్యావ్ డన్ ఇట్. ఇలాంటి యొక్క గెలుపుని సెలబ్రేట్ చేసుకోకుండా దీన్ని కూడా ట్రోల్ చేసేలాగా ప్రతి ఒక్కరు కమెంట్ సెక్షన్లో వచ్చి వాళ్ళు లక్కీగా ఉన్నారు, వాళ్ళు గెలిచేశారు, వాళ్ళు ఇలా ఉన్నారు గెలిచేశారు ఇది అని చెప్పి ట్రోల్ చేశారు. వాళ్ళ ఎఫర్ట్స్ని కూడా ఏమాత్రం పట్టించుకోలేదు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారో ఈ వీడియో చూసిన మీరు కమెంట్స్లో తెలియజేయండి. ఇట్స్ అగైన్ నవంబర్ అందరికీ తెలిసిందే కదా. బట్ ఇట్స్ నాట్ అగైన్స్ట్ ఆస్ట్రేలియా, ఇట్స్ అగైన్స్ట్ సౌత్ ఆఫ్రికా. లెట్స్ హోప్ ఫర్ ఏ పాజిటివ్ రిజల్ట్ టుమారో. Let us pray wholeheartedly and let us wish our Indian cricket team and let us hope for the cup.